హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుమ్మడికాయ హల్వా క్షణాల్లో ఎలా రెడీ చేయాలో చెప్తాను. చూడండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మా ఇంటి పక్కన గుమ్మడికాయ చెట్టు ఉంటే దాన్ని తీసుకొని వచ్చాను. అది కేజీ ఉంది. దాన్ని తీసుకొని వచ్చి పీల్ తీసి పెద్ద పెద్ద ముక్కలుగా చేసి కుక్కర్లో వేసి గుమ్మడికాయ ముక్కలు పంచదార వేసి దాన్ని బాగా విజిల్స్ ఇచ్చాను. 6 విజిల్స్. దాన్ని మూత తీసి చూడగానే అది మెత్తగా అయింది. గరిటెతో అనగానే స్మాష్ అయిపోయింది. కొంచెం వాటర్ ఉంటే కొంతసేపు కుక్కర్లో పెట్టాను. కుక్కర్లో వేడి మీద పెడితే ఆ నీరు కూడా పోయింది. పోయిన తర్వాత ప్యాన్ తీసుకొని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు వేసి 2 స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత అవన్నీ వేగిన తర్వాత ఆ మిశ్రమాన్ని వేసాను. గుమ్మడికాయ మిశ్రమాన్ని అది మొత్తం స్మాష్ అయింది కదా, అంత మొత్తం వేసాను. వేసిన తర్వాత అది మంచిగా దగ్గరకు వచ్చేసింది. ఒక 30 సెకండ్స్ అలా ఉంచేసి తీసేసాను. సరిపడా పంచదార, లాస్ట్లో కొంచెం యాలకుల పొడి వేసుకున్నాను. కలర్ అయితే ఏమి వాడలే, ఫుడ్ కలర్స్. మంచిగా గ్రీన్ కలర్లో బాగుంది. టేస్ట్ కూడా చూశాను, భలే ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. గుమ్మడికాయ హెల్త్కి మంచిదని చెప్తున్నారు డాక్టర్స్ అందరూ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అసలు అయితే నేను గుమ్మడికాయలు అలాంటివి తినను, కానీ మంచిది అంటున్నారని తింటున్నాను. మా చిన్న అబ్బాయి ఉన్నాడు కదా, మా ప్రణీష్కి కూడా పెట్టాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి. హెల్త్కి చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దంచు వేసి పట్టుద్దా? వేసే మొత్తం వేసే. కొంచెం కూడా వేయవద్దమ్మ దీనిలో. చేతిలో ఏమన్నా ఇది ఆయనకే పెడదామని